ఈరోజు వర్షం పడుతుందని మా పిల్లలు ఇంటికాడే ఉన్నారని కొబ్బరి అన్నం చేయమన్నారు. చికెన్ తెచ్చారు. కొబ్బరి అన్నానికి కొబ్బరికాయ పగలగొడుతున్నా. తిన్ను తురుము పట్టారు. పాలు తీయాలి, కొబ్బరి పాలు. అసలు మా అమ్మాయి తాగేసింది. కొబ్బరి లోపల టెంక ఊడటానికి ఇలా వేడి చేసి ఒక 10 నిమిషాలు వేడి చేసి తీసేయాలి. అప్పుడు ఊడొచ్చేసి 5 నిమిషాలు అయిపోయింది, తీసేస్తున్నాయి. In your case, we look at the front side. The usage of negative energy ఇల్లు మొత్తం వ్యాపించింది. వచ్చేసిద్ది అన్నమాట. 5 నిమిషాల నుంచి చేస్తే పొయ్యి మీద చూడు, దీనికి ఏమీ అంటుకోవాలి. మిక్సీ వేసుకున్నాను, పాలు తీసుకున్నాను. ఇలా గ్రైండ్ అయిపోయింది. దీన్ని ఇలా చేసి పాలు తీయాలి. ఇలా చేసేయాలి. పైన కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో ఉన్న పాలు మొత్తం ఒక లోట అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ చేసేయాలి. ఇలా పడేయాలి. ఇంకో నాకైతే ఇన్ని పాలు వచ్చేసినాయి. కేజీ బియ్యానికి 2 లోటాలు నీళ్ళు, 4 లోటాలు బాస్మతి. 2 లోటాలు నీళ్ళు పోయాలి. 1 లోటా బియ్యానికి 1 లోటా పాలు, 1 లోటా నీళ్ళు సరిపో. నెయ్యి 2 స్పూన్లు. ఇంకొక 2 వేసుకుందాం. ఆయిల్ పలావ్ దినుసులు అన్నమాట. మొత్తం పలావ్ దినుసులు, కొబ్బరి అన్నంలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కరివేపాకు ఒక 2. ఇలా ఫ్రై అయితే 10 నిమిషం ఇలా ఎగేసుకున్నాక అల్లం వెల్లుల్లి మిక్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టింది. కొద్దిగా సరిపడా వేసేసి గరం మసాలా 1 స్పూన్, కలిసినాక ఇందులో మనం గొలుసుకున్నాక వాటర్ బియ్యం ఇదన్నమాట. ఆ వాటర్తో 1 లోట
లోటా నీళ్ళు, రెండు అట్లా మనం పాలు తీసి పెట్టుకున్నాక కొబ్బరి పాలు అయ్యాయి, ఇవి కూడా కొలిసి పోసి ఒక లోట అయినాయి పోసారు. 30 kg రైస్కి 5 సరిపోతాయి, ఇంకన్నీ మిగిలినాయి అయ్యాయి సరిపోతుంది. ఈ ఎసరు మరిగినాక రైస్ వేసుకున్నాం. రైస్లో కల్లుప్పు, చికెన్ తెచ్చారు. ఆ కొబ్బరి రైస్లోకి చికెన్ కూర అన్నమాట. నిమ్మకాయ విందుకం, కారం 2 స్పూన్లు, అల్లం పేస్ట్, ధనియాల పౌడర్. దీంట్లో సొంటి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర మొత్తం వేసి పట్టిన పౌడర్ 1 స్పూన్, రెండు పచ్చిమిర్చి ఇలా చేసి కొత్తిమీర ఏమి లేవు. ఈరోజు వర్షం పడుతుంది కదా, బయటికి వెళ్ళలేదన్నమాట. అందుకే కొత్తిమీర, పుదీనా ఏమీ లేకుండా చేసేస్తాం ఈరోజు. కొబ్బరి రైస్, పెరుగు, పెరుగు 2 స్పూన్లు, పసుపు కొద్దిగా, ఇది మొత్తం బాగా కలిపేయాలి. ఇది పక్కన పెట్టేసుకున్నాం, కలిసిపోయింది మొత్తం. పక్కన పెట్టేస్తాం, కడిగి పక్కన ఉంచుకున్న రైస్ వేసేస్తాం. నీళ్ళు జరుగుతున్నాయి. అమ్మాయి అయితే మంచి స్మెల్ వస్తుందని పద్దాక అంటూనే ఉన్నాడు. మా పెద్దమ్మాయికి చికెన్ అంటే ఏమా ఇష్టం. మొత్తం కలుపుకుంది వాటర్. వాన వల్ల కొత్తిమీర, పుదీనా ఏమీ వేయలే, మామూలుగా చేసేస్తాం. అది ఉడికేస్తే
2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇందాకలో మనం చికెన్ కలుపుకున్నాక దానికి గ్రేవీ కోసం ఒక పెద్ద ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు కోసేసి వేస్తాను. పసుపు వేద్దాం కొంచెం. లైట్గా వేయండి. ఇప్పుడు టమాటా వేద్దాం. టమాటా మగ్గటం సాల్ట్ వేగింది గాయ్స్. ఇంక ఇది ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ వేద్దాండి. గ్రేవీ వచ్చి ఇక చల్లారింది, మిక్సీ పడదాండి. నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు మిక్సీ పడదాం. వేసుకున్నాం కిందాకనే అవసరం లేదు. ఆయిల్ 3 స్పూన్లు, చికెన్ వేగాలి కదా అందుకు 4 వేసేద్దాండి. ఇందాక కలిపి పెట్టుకున్నది చికెన్ ఆయిల్ వేసా కదా వేపేద్దాం. కలుపుకుందాం. పది నిమిషాలు ఉడకనిద్దాం. మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉంటుంది కొబ్బరి అన్నం. చూడండి అంత చక్కగా ఎంత బాగా ఉడికింది. అసలు మీకు చికెన్ కూర వేసుకొని తింటే సూపర్. ఇలా పేస్ట్ పట్టేసినాం కదా ఈ కూర. ఇంక ఇప్పుడు ఉడికిన ముక్కలు దీంట్లో ఈ పేస్ట్ వేయాలి. ఇలా కలపాలి గ్రేవీ. ఇలా మొత్తం కలిపేసినాక కలిపి ఒక మూత పెట్టి ఉడికియాలి. కొంచెం వాటర్ వేయాలి. ఆయిల్ పైకి వచ్చేసింది. చూపి, ఆయిల్ పైకి వచ్చేసింది. అది అలాగా సైడ్లో మనం చూడండి ఆయిల్ అది అలాగ వచ్చేసింది. ఇంకా ఆఫ్ చేసుకోవటం. రైస్ పెట్టి వడ్డించుకొని తినేయటమే. అయిపోయింది, రెడీ అయిపోయింది కొబ్బరి రైస్. ఇక తింటామే. ఇంకా కుమ్మిద్ది. టేస్టింగ్ టైం. మా పిల్లలకి మా మిస్సెస్ చేసిన వంటకాన్ని టేస్ట్ చేయబోతున్నాను. చాలా వేడిగా ఉంది. బయట వాతావరణం ఏమో హాట్గా ఉంది. బయట వర్షాలు పడుతున్నాయి కదా. బయట కూల్గా ఉంది, లోపల హాట్గా ఉంది.
కేసు కావాలో మీకు ఈ వీడియోలో చెప్పింది. మీరు కూడా అది ఇలా తయారు చేసి వేడిగా ఈ కూల్ వాతావరణంలో తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.